హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే అస్సలు మసాలా వాడకుండా పల్లెటూరు స్టైల్లో కమ్మని పుట్టగొడుగుల కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ పద్ధతిలో చేస్తే పుట్టగొడుగుల అసలైన రుచి మీకు తెలుస్తుంది. ముందుగా ఒక గిన్నెని తీసుకుని ఇందులో కాసని వాటర్ వేసుకుని మనం పుట్టగొడుగులు వేసి ఇవన్నీ కూడా నీట్ గా శుభ్రంగా కడుక్కోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైన పొట్టంతా ఇలా తీసేసారంటే పుట్టగొడుగు కూర అనేది చాలా బాగుంటుంది. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజ్ లో ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. రైస్ లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా చాలా సూపర్ గా అంటే సూపర్ గా ఉంటుంది. ఈ ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుని ఒక కడాయి తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసుకొని నూనె కాస్త కాయాక ఇందులో కాసిన్ని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కొంచెం ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులను నేరుగా వేయండి. వీటిని పుట్టగొడుగు అన్నింటిని ఇందులో వేసి నీట్గా మళ్ళీ అంతా ఒక్కసారి బాగా ఒక స్పూన్ తీసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిని 2-3 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇదంతా కూడా ఇలా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా మగ్గించుకోండి. వీటిని కలుపుతూ ఉంటే పుట్టగొడుగులో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. ఆ నీరంతా పోయే వరకు ముక్కల దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మూత తీసి చూపిస్తున్నా. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయాయి. ఇవన్నీ కూడా మరొకసారి అంతా బాగా కలుపుకొని ఇక్కడ నేను అస్సలు మసాలా వాడకుండా పల్లెటూరు స్టైల్లో పుట్టగొడుగులు చేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ అన్ని వాటర్ వేసి ఇదంతా కూడా మళ్ళా ఒక 10 నిమిషాల పాటు బాగా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఇదంతా మళ్ళీ వాటర్ వేసి ఒకసారి అంతా ఒక స్పూన్ తో కలిపి ఇది వంటను ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలాగే మగ్గించుకుందాం. 10 నిమిషాల తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చూసారా ఇందులో ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా గరిటె పెట్టి ఇదంతా కలిపి మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి అలాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ పుట్టగొడుగుల కూర అంటే ఇష్టమా లేదా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఇది చేసేటప్పుడు మధ్యలో కలుపుతూ 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి. అప్పుడైతే మనకు పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కాసంత 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అలాగే మీకు ఎలాంటి కుకింగ్ వీడియో కావాలనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తప్పకుండా ఆ రెసిపీ అనేది మీకు నేను చేసి చూపిస్తాను. మంట సిమ్ లో పెట్టి ఆ మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అంతే, కేవలం 10-15 నిమిషాల్లో కమ్మని పుట్టగొడుగుల వేపుడు రెడీ అయిపోయింది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే ఈ సింపుల్ రెసిపీ రెడీ అయిపోయినట్లే. అలాగే మీకు ఈ సింపుల్ రెసిపీ నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీ ఎలా కుదిరింది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి తప్పకుండా. అలాగే మరిన్ని రెసిపీల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.